ఫస్ట్ పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా ఉంచుకోవాలి. తర్వాత దీన్నంతా ఒక ప్యాన్లో వేసుకొని షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి పొడికి 3/4 కప్పు షుగర్ సరిపోతుంది. అలాగే 3-4 టేబుల్ స్పూన్ పాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మీరు కొంచెం టేస్ట్ చేస్తే షుగర్ సరిపోయిందా లేదా తెలుస్తుంది. మీకు షుగర్‌నెస్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీడియం హీట్ మీదనే చేసుకోవాలి. లో మీడియం హీట్ మీద ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొబ్బరి పొడిని ఫ్రై చేయాలి. ఇలా చాలా సాఫ్ట్‌గా తయారవుతుంది. తర్వాత కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం చల్లారపెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మనం చేత్తోటే లడ్డూలు చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అందరూ తింటారు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.